మొత్తానికైతే హైదరాబాదు అంటే ఈ ఎలక్షన్స్కి ముందు గత నెల 2 నెలలు అవుతుంది కావచ్చు మాధవీలత గారు ఆమె గురించి మాట్లాడుకుంటాను. మాధవీలత గారు ఆమె ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తుందో ఏం చేస్తుందో ఎవరు తెలియదు. కానీ మొత్తానికైతే అన్ని మీడియా ఛానళ్ళల్లో మాధవీలత 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 అనే వార్తలు అయితే రాయించుకుంటుంది. మంచిగా ఉన్నది. నిన్న మొన్న కూడా పెద్ద పెద్ద టీవీ ఛానల్లో కూడా పెద్ద మొత్తాన్ని అందినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆమె మాట్లాడుతూ ఉంటే ఏమేమి తెలియదు అన్నట్టు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు క్యాస్ట్ని పట్టుకొచ్చిందని చెప్పేసి ఈమె చెప్తే విలేకరులు పెద్ద సీనియర్ జర్నలిస్ట్ చదువుతారు. మరి వీళ్ళకి తెలియదా, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు ముచ్చట్లు వీళ్ళు చదువుకోలేదా, ఏం విషయాలని పక్కన పెడితే కులం ఎప్పుడు పుట్టింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు వచ్చింది, మరి రామరాజ్యంలోనే చాకలివాడు ఒక మాట అన్నందుకు రాముడు ఆ సీతను అడవికి పంపిన చెప్పేసి రామాయణంలో రాసి ఉంటే అదంతా తప్పు అని చెప్పేసి మాధవీలత చెప్తుంది. మరి రామాయణం తప్పు అంటుందా, రామాయణంలో రాముడు క్యారెక్టర్ తప్పు అంటుందా, లేదంటే సాకాలైనా చెప్పిండు అని చెప్పేసి రాముడు అడిగి పంపలేదు, రాముడికి రాముడే పిల్లల మీద అనుమానంతో పంపించాలని చెప్పేసి ఈమె చెప్పాలనుకుంటుందా ఏందనే విషయాలు పక్కన పెడితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందని చెప్పేసి ఏదో మాట్లాడడం ప్రయత్నం చేసింది. కులాలన్నీ ఇప్పుడే వచ్చినాయి అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన అంటే రామాయణం కూడా బ్రిటిష్ వాడు వచ్చినాక రాసిన రామాయణమే 500 ఏళ్ళు రాముడు 1,00,000 సంవత్సరాలు పాలించింది అంత బూటకం అంతా బట్టి కట్టుకథ అని చెప్పేసి అయితే మాధవీలత గారు క్లియర్గా చెప్పేసారు. అయితే ఈ మధ్య కాలంలో పాత బస్తీ మొత్తాన్ని నేను కొత్త బస్తీ చేస్తా, నేను ఇన్ని రోజుల పాటు విరించి హాస్పిటల్ పేరుతో చేసిన దందా మొత్తం లక్షల కోట్ల సంపాదించుకున్న డబ్బులు మొత్తం గురించి మాట్లాడకండి, లేదంటే కరోనా సమయంలో లేని వైద్యానికి కరోనాకి మందు కనిపెట్టలేదు అని చెప్పేసి మనకు తెలుసు. అదే కరోనాకి వైద్యం లేదు అని ప్రపంచం మొత్తం తెలుసు. కానీ ఈమె కరోనా సమయంలో విరించి హాస్పిటల్లో దాదాపు 2 సార్లు ఆ హాస్పిటల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అది అన్ని పత్రికలో అన్ని టీవీ ఛానల్లో కూడా వచ్చినాయి. మీరు గూగుల్లో కొట్టినా కూడా యూట్యూబ్లో కొట్టినా కూడా ఆ వీడియోలు వస్తాయి. మరి విరించి హాస్పిటల్లో చేసినటువంటి దందా ఏదైతే ఉందో ఆ దందా గురించి మాట్లాడకుండా నేను ఇలా విరించి హాస్పిటల్ దందా గురించి ఏం మాట్లాడకుండా నేను ఇలా ప్రజాసేవ చేస్తా, ఏనాడు ఒక్కరోజు కూడా ఒక వైద్యునికి ఉచిత సేవ చేయలేనటువంటి ఈమె ఈరోజు ప్రజాసేవ చేస్తా అని చెప్పేసి బయలుదేరింది. ఆ బీజేపీ పార్టీలో సభ్యత్వం లేకపోయినా రాజాసింగ్ గారికి తెలియకుండా ఈమె టికెట్ తెచ్చుకున్నది. మరి రాజాసింగ్ స్పందించి ఈమెకు బీజేపీ పార్టీలో ఎప్పుడు సభ్యత్వం ఇచ్చారు, బీజేపీ పార్టీ ఎక్కడున్నది, అసలు బీజేపీ పార్టీలో ఈమె ఎప్పుడు తిరిగింది, బీజేపీకి ఈమెకు సంబంధం ఏందని చెప్పేసి ఆయన మనోభావాన్ని ఎవరు దొరకలేదు, హైదరాబాద్లో మొగోడు ఎవరు దొరకలేదు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత హుటాహుటిన అయ్యో నాకు బీజేపీ పార్టీలో సభ్యత్వం లేదు కదా అని చెప్పేసి పోయి మంచిగా తయారైపోయి ఆమె బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నది. మొత్తానికి అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఎంపీ క్యాండిడేట్ ఎవరి మీద, అసదుద్దీన్ ఓవైసీ మీద. అసదుద్దీన్ తిట్టడము హిందూ మతోన్మాదానికి సంబంధించిన విషయంలో ఈరోజు ముస్లిం మతోన్మాదులు అని చెప్పేసి వాళ్ళని ఎంఐఎం పార్టీ వాళ్ళని వీళ్ళు ఎట్లయితే తిడుతున్నారో అట్లాంటి టీము హిందువులను తయారు చేసేటువంటి గుత్తా ఈమె పట్టుకున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు గుంపు మేసిలాగా ఈమె పాత బస్తీకి ఓ చిన్నపాటి గుంపు మేసిలాగా తయారైపోయింది. నేను అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తా అని చెప్పేసి బయలుదేరింది. మరి ఈమె పాత బస్తీ ఈమె ఎక్కడ తిరిగినా కూడా ఈమెకు పాజిటివ్గా ఉండేటువంటి కెమెరాలే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మీడియా కానీ ప్రధాన మీడియా కానీ అవసరమైతే 30-40 లక్షల ఖర్చైనా పర్లేదు కానీ ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియాకైనా నేను పోయేస్తా అని చెప్పేసి పోయేస్తూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని వీడియోలు ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది. ఆమె టెలిప్రాంప్టర్లు పెట్టుకొని మాట్లాడింది అని చెప్పేసి కొన్ని ఫోటోలు వైరల్ అయినాయి. ఆమె చేతిలో టెలిప్రాంప్టర్ రిమోట్ కూడా మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ అన్ని విషయాలు మాట్లాడకుండా అసలు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ పిల్లలు ఇంట్లో ఉండి చదువుకున్నారు. మరి 1వ తరగతి నుండి 10వ తరగతి సర్టిఫికేట్ లెవెల్ ఇచ్చిర్రు, ఆమె 10వ తరగతి పాస్ అయినటువంటి మెమో లెవెల్ ఇచ్చిర్రు, వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్ లెవెల్ ఇచ్చిర్రు. ఇవన్నీ ఏం తెలియదు. అసలు ఇంట్లో కూర్చొని ఐఐటీలు ఎట్లా కూర్చుతారో కూడా మాకు తెలియదు. ఐఐటీలు చదువుతున్నారు కానీ ఇంట్లో ఉండి చదివిర్రు. మరి ఈమెకు ఇంట్లో స్కూల్ ఎవరు ఇచ్చిర్రు, స్కూల్ పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు, ఈమె ఇంట్లో ఉండదంటే ఆ పిల్లలు చదువుకున్నట్టు సర్టిఫికేట్ ఇచ్చారు, ఐఐటీలో అడ్మిషన్ ఎవరు ఇచ్చారు అనే విషయం ఎవరు అడుగుతలేడు. నా పిల్లలు నేను ఇంట్లో పెట్టి చదివించుకున్నానండి, అయినా వాళ్ళు ఐఐటీ సీట్లు కొట్టారండి అని చెప్పేసి చెప్తే గొర్రెలాగా నరేంద్ర మోడీ ఆనాడు సపోర్ట్లు కొట్టుర్రా అంటే సపోర్ట్లు కొట్టు, కోవత్తులు వెలిగిర్రా అంటే కోవత్తులు వెలిగించాం, మైండ్ పల్లాలు కొట్టుర్రా అంటే పల్లాలు కొట్టినాం. మనం గొర్రెలేమే కదా, వాడు ఏం చెప్తే అది చేసినట్టు ఇప్పుడు ఈమె ఏం చెప్తే కూడా అది సూపర్. మేము కూడా మా పిల్లలందరినీ చదివించడం బంద్ చేసి ఇంట కూర్చోబెట్టి ఐఐటీలు ప్రిపేర్ చేస్తాం. రోజు వేసి చదువుకున్నోడికి ఐఐటీ సీట్ ఎత్తలేదురా బాబు అని అంటే, ఐఐటీ ఎట్లా అప్లై అయ్యానో తెలుస్తలేదురా బాబు అని అంటే ఈమెనట్టు ఇంట్లో కూర్చోబెట్టి చదివించిందట, ఐఐటీ సీట్ కొట్టాడట. అది పరిస్థితి. మరి ఈమె పాత బస్తీ కాదు, ఈమె తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఈమెకు సంబంధించినటువంటి కెమెరాలు, ఈమె అవసరమైతే ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్లేదు ఈమెకు పాజిటివ్గా వార్తలు రాయించుకున్నటువంటి పని అయితే ఒకటి పెట్టుకున్నది. దానికోసం స్పెషల్ క్లూజ్ టీము ఈమెకు ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళు మొత్తం నిర్వహణ చూసుకుంటూ ఉంటారు. మరి ఈమె రియాలిటీ ఏంది అని అంటే పాపం నిన్న తమ్ముడు వీడియో తీసిండు చూడండి. ఆమె పోయింది పాత బస్తీకి పోయి ఒక మహిళ దగ్గర పోయి
ప్రచారం చేసుకుంటూ ఆమె పాంప్లెంట్ ఇచ్చేయంటే పాంప్లెంట్ తీసుకొని ఆమె ఏ పోవమ్మ నువ్వు బయట ఏడికి వస్తాను అని చెప్పేసి ఆమె వెళ్ళగొడతామంటే లే అని చెప్పేసి మళ్ళీ పోతుంది. ఇంకో వీడియో తీసుకొని తిడుతుంది. ఎట్లా తీస్తారా నువ్వు వీడియో అంటే నువ్వు చెప్పాలి కదా ముందు ఏది వీడియో తీయాలా ఏది వీడియో తీయద్దని పూరని చెప్తే వాడు తీసేవాడు కాదు. నువ్వు లైవ్ పెట్టితివి లైవ్లో మొత్తం ముచ్చట రావద్దు. అగో నెట్టేసినా కూడా అగో ఆ వీడియో తీసుకొని తిడుతుంది. ఏం తీయాలరా నీకు ఏం తీయాలో తెలియదా ఏం తిస్తానరా నువ్వు అని చెప్పేసి ఆ వీడియో తీసుకొని తిడుతాను పాపం. ఆమె క్లియర్గా పో అమ్మా పో నువ్వు ఏ నుండి వచ్చినావు అని చెప్పేసి కొడుతుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుండి నడువు అని చెప్పేసి తిడుతుంది. అయినా కూడా ఏం సంబంధం లేదన్నట్టుగా ఆమె వెనకాలనే ఉరుకుతుంది. అమ్మ అంటే నువ్వు ఫస్ట్ జరిగిక్క నుండి నీ మొహం ఎప్పుడన్నా చూసింది అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. లేదమ్మా ఇది ఒకసారి చదువు అంటే చదువు రానట ఆమె చదవమంటే ఏం చదువుతుంది చూడు అంటే ఏం చూడాలి అలా బీజేపీ మేనిఫెస్టోలో మాధవీలత మేనిఫెస్టోలో ఏమున్నదని చూడాలి. మేనిఫెస్టోలో బీజేపీ మేనిఫెస్టోలో నల్లధనం వెనక్కి తీసుకొచ్చిర్రా 15 లక్షల రూపాయలు ఇస్తానట్టు వేసిర్రా గ్యాస్ బండ ధర పెంచిరని చూడన్నా లేదంటే పెట్రోల్ రేట్లు పెంచిరని చూడన్నా మణిపూర్లో ఆడపిల్లను నగ్నంగా తిప్పి అత్యాచారాలు చేసి చంపెత్తున్నారని చూడన్నా ఉత్తరప్రదేశ్లో దళితుల ఇండ్ల మీదకి బుల్డోజర్లు తీసుకుపోతారని చూడన్నా మేధావులందరినీ తీసుకుపోయి జైలులో వేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు జైలులో వేస్తున్నారని చెప్పి చూడన్నా 10 ఏళ్లకు సాయిబాబా లాంటి మేధావిని 10 ఏళ్లకు బయటకు పంపించడం చూడన్నా ఇప్పటికీ వరవారరావు లాంటి వాళ్ళ మీద అట్నే కేసులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల మీద ఊపా కేసులు పెడుతున్నారని చూడన్నా ఏం చూడాలి. దేశ సంపద మొత్తాన్ని తీసుకుపోయి అంబానీ అదాని చేతుల్లో పెడుతున్నారని చెప్పి చూడన్నా మొత్తానికి భారతదేశానికి సేల్స్ మ్యాన్గా పనిచేస్తానని చెప్పేసి ప్రధానమంత్రిని చూడన్నా ఏం చూడాలి. మీ బీజేపీ మేనిఫెస్టోలో ఏం చూడాలమ్మా నువ్వు ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు నీ మొహం ఎప్పుడన్నా చూసినా ఈ గలీలా ఏడికి వస్తాను నువ్వు ఎవరి మీదకి వస్తాను ఎవరింటికి వస్తాను అని చెప్పేసి కొడతాను కూడా లేదమ్మా చూడమ్మా అని చెప్పేసి మెల్లగా పోతుంది. అది మధ్యలో ఏదో అది పాట కూడా ఉంటుంది. అది పాట కూడా మధ్య ప్లే అయితే మంచిగా ఉంటుంది కానీ మనం మాట్లాడితే అయ్యో మహిళా కార్డు పడుకొని వచ్చి అయ్యో ఆ మహిళను అట్టు తిడతారా అని చెప్పేసి మళ్ళీ మహిళా కార్డు పడుకొని వచ్చి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అందుకే నేను ఆమెను ఏం తిట్టాలన్నా కూడా నోరు జాగ్రత్త పెట్టుకుని తిట్టాడు సత్తాను. ఏం ప్రచారం ఎవడిస్తాడు ప్రచారం. ఈరోజు మీడియా మొత్తం డబ్బుల కమ్ముడు పోయి ఈ దేశంలో మతాన్ని కులాన్ని రెచ్చగొడుతూ మతం పేరుతో మారణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి కూడా ఈరోజు మీడియా వంతపాడి ఇట్లా చేస్తూ ఉందని అంటే ఈమె ఏం చేసినా కూడా పాజిటివ్నే చూపిస్తుందంటే ఇది ఒక్కటే శాంపిల్ వీడియో. అది కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి లైవ్ వీడియోలోకి వెళ్ళి అప్పటికప్పుడు చూసి మనల్ని కట్ చేసారు కాబట్టి వీడియో దొరికింది. ఆమె వీడియోని లైవ్ చూస్తున్న వాళ్ళు వెంటనే అరే దొరికిందిరా బిట్టు అనుకొని చెప్పేసి వాడు వెంటనే లైవ్ కట్ చేసిండు. ఆ వీడియో కట్ చేసుకొని పెట్టారు కాబట్టి ఇదంతా దొరికింది ఇదంతా నడుతుంది కావచ్చు. కానీ ఈమెను ఎక్కడ చూసినా ప్రచారం. ఈమె ఇప్పుడు ఎన్నికల స్టంట్కు సంబంధించిన విషయంలో ఎలక్షన్ కమిషన్ కనుక బీజేపీకి అమ్ముడు పోయి పని చేయకపోతే ఎలక్షన్లో ఈమె చేస్తున్న ప్రచారానికి ఈమె ప్రచారం కోసం చేస్తున్న ఖర్చే ఎన్నికల కమిషన్కు సంబంధించిన విషయంలో ఎలక్షన్ కోడ్కు సంబంధించిన విషయంలో దాన్ని ఆమెను సస్పెండ్ చేసే విధంగా ఉంటుంది. భర్తలా వేయచ్చు ఈమె చేస్తున్నటువంటి ఖర్చు లెక్కలు తీసేదింటే. మరి ఎక్కడ పోతుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది. ఇంత డబ్బు ఖర్చు చేసి ఈమె ఇంత హుందాకరమైనటువంటి ప్రచారం చేసుకుంటూ ఉంటే ఎలక్షన్ కమిషన్ స్పందించదు, ఎవరు మాట్లాడరు. ఇక మన గొర్రెలు ఉంటాయి కదా ఈ గొర్రెలేమో ఈమె పోయి మసీదు కాడ బాణం వేసేది ఉంటే సప్పలు కొడుతూ ఉంటారు అని మొత్తుకుంటూ ఉంటారు. అదే పని అజ్దుద్దీన్ ఓవైసీ చేతను మొత్తుకుంటారు. అజ్దుద్దీన్ చేసినా అక్బరుద్దీన్ చేసినా హిందూ మతం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు, ముస్లిం మతం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదు. ఏ మతం గురించి ఎవరు మాట్లాడే అర్హత లేదు. బైరి నరేష్ అనే వ్యక్తి హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు నువ్వెవని రోబాయి నువ్వు నాస్తికత్వం చెప్పుకుంటావు నీకు ఇదేం పనిరా అని చెప్పేసి ఆయనను తిడతారు. మరి మీరు హిందుత్వం గురించి చెప్పుకోకుండా ముస్లిం మసీదులకు బాణాలు వేసుడు ఏంది? ఎవరు నేర్పించింది బాణాలు వేసుడు? ఆ బాణం పట్టుకో అంటే బాణం ఎటు పట్టుకోనో తెలియదు కానీ వీళ్ళు బాణాలు ఎత్తారు. మీరు హైదరాబాద్ సిటీలో ఉండి బాణాలు వేసుడేందమ్మా నాకు అర్థం కాదు. ఎవరి కోసం ఎత్తారు ఈ బాణాలు పట్టుకుంటేంది? మీరు ఏమైనా అడవులు ఉన్నారా లేదంటే ఎవరైనా వేటాడడానికి పోతారా? ఇది పరిస్థితి. మాధవీలత గారి ప్రచారం ఎట్లా ఉంటుందంటే ఇంకో ఇట్లుంటుంది. ఒక పక్కనేమో ఈమెకు ఏంటి మన పోలింగ్ బూత్లలో బూత్ ఏజెంట్లు దొరుకుతలేరు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. అరే ఎంతో కొద్ది ఇస్తారా మనిషికి 2000 అయినా 5000 అయినా ఇద్దామని చెప్పేసి చెప్తే ఇత్తలేరు. ఆ ముసలాం ఎంత నెడతాను చూడు అయినా కూడా ఉరుకుతుంది ఆమె మీదకి. ఆమె నెడతా అంటే ఈమె పోతుంది. గది పరిస్థితి. మాధవీలత గారి పని గిది. అగో పో అమ్మ నువ్వు అంటది ఇక డైరెక్ట్. ఏం చెప్తాం ఎన్నిసార్లు అని చెప్తాం. అసలు విషయాలు ఇవి చూపించడానికి మీడియా అనేది సరిగా పనిచేత్తలేదు కాబట్టి మీడియా చూపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదో ఛానల్ ఏదో ఒక పార్టీకి అమ్ముడు పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి అవి ఏం చూపించాలి ఎందుకు చూపించాలనే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి అది పరిస్థితి. మీరు చూస్తూనే ఉండండి. ఇలాంటి వార్తల్ని మరిన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.